Aditya Degree Colleges, leading companies low 10,000 plus placements with 13.5 lakhs highest package. కారుతో పిల్లలు విధ్వంసం సృష్టించారు. వీధుల్లో ప్రమాదకరంగా కారు నడిపి బీభత్సం సృష్టించారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పినట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో పలు బైక్లు కూడా ధ్వంసమయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆ విజువల్స్ అన్ని కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నాయి. చాలా భయంకరంగా సరదాగా కారు తోలాడు, బట్ అక్కడ అన్ని కూడా ఏ విధంగా ఎగిరిపడ్డాయో కూడా కనిపిస్తున్నాయి. మీ పిల్లలకు వాహనాలు ఇస్తున్నారా? వారికి కనిపించే విధంగా తాళాలు ఉంచుతున్నారా? అయితే మీ పిల్లల ప్రాణాలకే కాదు, ఇతరుల ప్రాణాలు కూడా మీరు రిస్క్లో పెట్టినట్టే. అవును, తెలిసే తెలియని వయసులో వారు చేసిన తప్పులు అందరినీ ప్రమాదంలోకి నెట్టివేస్తాయి అనడానికి ఇదిగో ఈ ప్రమాదమే ఓ సాక్ష్యం. ఒకసారి సుమన్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న దృశ్యాలను ఒకసారి కళ్ళార్పకుండా చూడండి. ఏం జరుగుతుందో మీకే కనిపిస్తుంది. వీధుల్లో ఒక కారు ఎలా దూసుకొస్తుందో, ఢీకొట్టేలా డ్రైవింగ్ చేస్తుంది ఎవరో కాదు, ఇద్దరు చిన్న పోరగాళ్ళు. అవును, ఏదో డ్రైవింగ్ తెలుసు అనే భావనలో ఇంటి ముందు ఉన్న కారు వేసుకుని వీధుల్లోకి వచ్చిన తర్వాత వారు విధ్వంసం సృష్టించారు. ఈ నెల 16న ఉదయం 8 గంటల ప్రాంతంలో హర్యానాలోని ఓ ఎస్యూవీ కారును ఇద్దరు పిల్లలు నడిపారు. అయితే కారుపై నియంత్రణ కోల్పోవడంతో అది అదుపు లేకుండా వీధిలోకి దూసుకొచ్చింది. ఒకసారిగా ఆ కారు తొలుత ప్రమాదకరంగా ఓ మలుపు తిరిగింది. ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి దగ్గర నుంచి ఒక్కసారిగా దూసుకెళ్లిపోయింది. ఆ విజువలే మనకి క్లియర్ గా కనిపిస్తోంది. అతడు త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ తర్వాత కారు వీధిలోని పార్క్ చేసిన బైక్లపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. అక్కడున్న పిల్లలు ఇది చూసి భయంతో పరుగులు కూడా తీస్తున్నారు. అది కూడా మనకు కనిపిస్తుంది విజువల్లో. చివరకు కారు టైర్ల ముందు ఓ బైక్ ఉండడంతో ఆగిపోయింది, లేకపోతే పెను ప్రమాదమే జరిగేదంటున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకే పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇద్దరు పిల్లలు సరదాగా కార్ డ్రైవ్ చేశారు. అయితే కారుపై నియంత్రణ పట్టుకోల్పోయారు. దీంతో వీధిలో ప్రమాదకరంగా అది దూసుకెళ్లింది. ఒక బైకర్, కొందరు పిల్లలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పలు బైకులు కూడా అక్కడ ధ్వంసమైన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే కారుపై నియంత్రణ కోల్పోవడంతో అక్కడ అన్ని కూడా బైక్స్ని గుద్దుకుంటూ వెళ్ళిన విజువల్ కూడా మనకి కనిపిస్తుంది. ఎస్యూవీ కారు ఏ విధంగా దూసుకెళ్లిందో కూడా అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. పలు బైకులు కూడా ధ్వంసమయ్యాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. జూలై 16న ఉదయం 8 గంటలకు ఎస్యూవీ కారు అదుపు లేకుండా రోడ్డుపై దూసుకెళ్లింది. ఆ కారు తొలుత ప్రమాదకరంగా మలుపు తిరిగింది. బైక్పై వెళ్తున్న వ్యక్తి దగ్గర నుంచి కూడా ఒక్కసారిగా దూసుకెళ్లింది. అయితే అతడు త్రుటిలో తప్పించుకున్నాడు. కాగా ఆ వీధిలోని పార్క్ చేసిన బైకులపైకి ఆ కారు ఒక్కసారిగా దూసుకెళ్లింది. అక్కడున్న పిల్లలు ఇది చూసి భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. చివరకు కారు టైర్ల ముందు ఒక బైక్ పడింది. ఒక ఇంటి మెట్ల వద్ద అది అడ్డుపడ్డంతో చివరకు ఆ కారు ఆగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత దాని నుంచి ఇద్దరు బాలురు కిందకు దిగారు. ఆ కారును పిల్లలు డ్రైవ్ చేసినట్లుగా తెలుసుకుని స్థానికులు ఒక్కసారిగా షాక్ అవ్వడం వారి వంతైంది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పలు బైకులు కూడా ఈ డ్రైవింగ్లో పిల్లలు చేసిన ఆ డ్రైవింగ్ వల్ల కొన్ని ధ్వంసమైన సిచ్యువేషన్ కూడా అక్కడ కనిపిస్తుంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు.